అసలు చనిపోతున్న కర్ణుడు మహాశివుడికి ఏమిచ్చాడు? కర్ణుడు మహాదేవుడికి ఎలాంటి శక్తివంతమైన వస్తువుని ఇచ్చాడు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీస్ వరల్డ్. వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా హరహర మహాదేవ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. కర్ణుడు తన విజయ ధనుసుని ధరించడం వల్ల ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాడిగా పేరుగాంచాడు. ఎందుకంటే ఈ విజయ ధనుసు గురించి ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: ఎప్పటి వరకు కర్ణుడి చేతిలో విజయ ధనుసు ఉంటుందో అప్పటి వరకు మూడు లోకాల యోధులు కూడా అతన్ని ఎదుర్కోలేరు. దాని తర్వాత భగవంతుడు శ్రీకృష్ణుడు కర్ణుడి అంతిమ పరీక్ష తీసుకున్నాడు మరియు దానవీరుడు కర్ణుడు ఆఖరి సమయంలో కూడా శ్రీకృష్ణుడికి బంగారు దంతాన్ని ఇచ్చాడు. కానీ మహాదేవుడికి కర్ణుడు ఏమిచ్చాడు? కర్ణుడి విజయ ధనుసు గురించి చాలా కథలు ఉన్నాయి, కానీ అర్జునుడి గాంధీవ ధనుసు గురించి ఎక్కడ కూడా గొప్పగా చెప్పడం లేదు. విజయ ధనుసుని స్వయంగా విశ్వకర్మ తయారు చేయించాడు. తారకాసురుడి త్రిపురాని ఓడించడానికి ఈ ధనుసుని నిర్మించాడు. అప్పుడు మహాదేవుడు విజయ ధనుసుని తీసుకొని దాంట్లో పసుపు శస్త్రాన్ని సంధించి రాక్షసుల నగరమైన త్రిపుర నగరాన్ని నాశనం చేశాడు. దాని తర్వాత ఈ ధనుసుని మహాదేవుడు దేవరాజు ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఇంద్రదేవుడు ఈ ధనుసుని ఎన్నోసార్లు రాక్షసులను ఓడించడానికి ఉపయోగించాడు. ఈ ధనుసుతో అతను రాక్షసులను అసురులను నాశనం చేశాడు. ఆ కాలంలో ఇంద్రుడితో అంతగా భయపడే వాళ్ళు కాదు, కానీ ఈ విజయ ధనుసుతో ఎక్కువగా భయపడేవారు. చాలా కాలం తర్వాత పరశురాముడి తండ్రిని క్షత్రియ రాజు చంపినప్పుడు క్షత్రియులందరినీ కూడా సంహరించడానికి పరశురాముడు పూనుకున్నాడు. ఆ సమయంలో మహాశివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు మహాశివుడు ఇంద్రుడి చేత ఈ ధనుసుని పరశురాముడికి ఇప్పిస్తాడు. ఈ ధనుసుతోనే 21 సార్లు పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తాడు. కర్ణుడు పరశురాముడి శిష్యుడు. భగవంతుడు పరశురాముడు కర్ణుడి లాంటి శిష్యుడిని ధనుర్విద్య నేర్పించినందుకు చాలా ప్రసన్నుడవుతాడు. కానీ తను బ్రాహ్మణుడనని అబద్ధం చెప్పి కర్ణుడు పరశురాముడి దగ్గర ధనుర్విద్యని నేర్చుకుంటాడు. అతని నిజాన్ని శ్రీకృష్ణుడు తన మాయతో బయటపడేలా చేశాడు. ఈ కారణంగానే పరశురాముడు కర్ణుడిని యుద్ధ సమయంలో ధనుర్విద్యని మర్చిపోవాలని శపిస్తాడు. కొంత సమయం తర్వాత కోపం చెల్లారక పరశురాముడు తన ప్రియ శిష్యుడిని ఇంత కఠోరంగా శిక్షించి ఉండాల్సింది కాదు అని బాధపడతాడు. కానీ ఇదంతా లోక కళ్యాణం గురించి జరిగింది అని భావిస్తాడు మరియు కర్ణుడిని తన దగ్గర ఉన్న శక్తివంతమైన విజయధనుసుని ఇస్తాడు. కానీ కర్ణుడు విజయధనుసుని తీసుకున్న తర్వాత కూడా దాన్ని ఎక్కడ సరిగ్గా వాడలేదు. కర్ణుడు ఈ ధనుసుని ఎప్పుడైతే అర్జునుడితో తనకు యుద్ధం జరుగుతుందో అప్పుడు మాత్రమే వాడాలని భావిస్తాడు. కర్ణుడు ఎన్ని యుద్ధాలు చేశాడో ఆ యుద్ధంలో ఎప్పుడు కూడా కర్ణుడు విజయధనుసుని వాడలేదు. మహాభారతం 17వ రోజు ఎప్పుడైతే కర్ణుడు మరియు అర్జునుడు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తారో అప్పుడు కర్ణుడు విజయధనుసుని వాడాడు. ఆ సమయంలో కర్ణుడు కౌరవులకి సైనాధ్యక్షుడు. యుద్ధ సమయంలో భూమి తను ఇచ్చిన శాపాన్ని ఫలిస్తుంది. అప్పుడు కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుంటుంది. ఆ సమయంలో కర్ణుడు దాన్ని బయటికి తీయడానికి కిందికి దిగుతాడు. అదే సమయంలో కర్ణుడు తన విజయధనుసుని రథంపై ఉంచుతాడు. ఈ విషయాన్ని గుర్తించిన శ్రీకృష్ణుడు అర్జునుడిని వెంటనే కర్ణుడిని చంపమని చెప్తాడు. ఒకవేళ కర్ణుడు మళ్ళీ విజయధనుసుని తన చేతిలో తీసుకుంటే అతన్ని ఆపడం కష్టమని చెప్తాడు. మరియు అదే సమయం మంచిదని అర్జునుడు కూడా కర్ణుడిని చంపేస్తాడు. కానీ ఆ సమయంలో ఈ విషయాన్ని తెలుసుకున్న భగవంతుడు పరశురాముడు పరిగెత్తుకుంటూ కురుక్షేత్రానికి వస్తాడు. కర్ణుడి పరిస్థితిని చూసి బాధపడతాడు మరియు ఇలా చెప్తాడు: కర్ణ, నేను ఇచ్చిన శాపం కారణంగానే నీకు ఈ గతి పట్టింది. నేను నీకు శాపం ఇవ్వకపోతే ఈ రోజు నువ్వు చనిపోయేవాడివి కాదు. కర్ణ, నన్ను క్షమించు. ఇదే నీ భాగ్యమని అనుకో మరియు తిరిగి విజయ ధనుస్సుని మహాశివుడికి అర్పించు, లేదా దుష్టులు ఈ ధనుస్సుని తీసుకొని దుష్ట కార్యాలు చేస్తారు అని చెప్తాడు. అప్పుడు కర్ణుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా మహాదేవుడిని తలుచుకుంటాడు మరియు ఆ విజయ ధనుస్సుని ఆయనకి అర్పిస్తాడు. కర్ణుడు ఇలా చేయగానే మహాదేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు మరియు యుగ యుగాల వరకు నీ పేరు ప్రజల్లో వెళ్తూనే ఉంటుంది అని దీవిస్తాడు. అయితే మరణానికి ముందు కర్ణుడు ఇంకా ఏదో కాదు, స్వయంగా ఆయన విజయ ధనుస్సుని శివుడికి అర్పించాడు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.